అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా 9,400 కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులకు మరిన్ని పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి ఇందులో భాగంగానే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల సాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించడానికి సిద్ధమైపోయాయి. ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా 19 విడతల డబ్బులు పూర్తి చేసి 20 విడత డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ఏదైతే సంవత్సరానికి 14,000 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఈ 14,000 రూపాయలను కూడా 3 విడతల్లో ఇస్తామని ఆయన చెప్పారు. మరి ఈ 3 విడతల్లో ఈ 14,000 రూపాయల సాయాన్ని తొలి విడతలో 4,500, రెండో విడతలో 4,500, మూడో విడతలో 5,000 ఈ విధంగా అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఇందులో భాగంగానే తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులతో పాటు పిఎం కిసాన్ 20 విడత డబ్బులను కలిపి కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా. మరి ఈ డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలి? మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఉగాది కానుకగా డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఈ పండుగ కానుకగా మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. అలాగే ఈకేవైసీని కూడా కొత్త పద్ధతిలో చేసుకోవాలని, ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి, ఎవరికి డబ్బులు పడవు, ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇప్పటికే ప్రకటించినటువంటి ఈ క్రాప్ జాబితాలో పేరు లేకపోతే ఏమవుతుంది అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చూసి వెంటనే లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల చాలా అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు మీ ఫోన్ ద్వారా షేర్ చేయొచ్చు. అది కూడా చేయండి. అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని ఎప్పుడూ కూడా మిస్ అవ్వకూడదు. మాకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. మీరు కనుక ఇలా చేస్తే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా దీంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అందించే సాయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారితో పాటు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు ఒక పథకాన్ని తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా నేను 14,000 రూపాయలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు రైతన్నలకు. గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి 13,500 రూపాయల స్థానంలో ఆ డబ్బులు సరిపోవట్లేదు రైతన్నలకని ఇక్కడ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ద్వారా మరొక 6,500 రూపాయలను పెంచి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఈ యొక్క డబ్బులు విడుదల చేయాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. మరి డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ ఉగాది కానుకగా అప్లై చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది. మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి మీరు ఈ సాయాన్ని పొందొచ్చని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఇప్పటికే 19వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత కింద
ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే వస్తాయి. మరి 19వ విడత కింద 2,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి 19వ విడత డబ్బులు తీసుకోండి. తర్వాత 20వ విడతతో కలిపి కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 6,500 రూపాయల వరకు కూడా ఈ పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ సాయాన్ని విడుదల చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట. మరి ఇందులో భాగంగానే రైతులు ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మనకు రైతులు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు ఎవరైనా కొత్త రైతులు ఉంటే ఈ ఉగాది నుండి కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. మరి ఉగాది కానుకగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో కొత్త రైతులు అంటే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారు గతంలో మనకు ఈ పిఎం కిసాన్ సాయానికి అలాగే అన్నదాత సుఖీభవ సాయానికి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఏం చేయాలంటే నేరుగా మీరు ఈ యొక్క సాయాన్ని పొందడానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మీ రైతు భరోసా కేంద్రాల ద్వారా మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి. అది కూడా ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలన్నమాట. అటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు రైతన్నలు గుర్తించాలి. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ సాయం అనేది చాలా తొందరగా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ సాయాన్ని కనుక మీరు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. ఈ పిఎం కిసాన్ 20వ విడతతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత 4,500, రెండు కలిపి 6,500 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఏప్రిల్ నెలలో అమలు చేయబోతున్నాయి. మరి ఉగాది నుంచి మీరు అప్లై చేసుకుంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో మీకు ఈ పథకాల సాయాన్ని అందిస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. ముఖ్యంగా అప్లై చేసుకోండి. ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా కొత్త పద్ధతిలో ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ కనుక మీరు చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని అప్లై చేసుకుని మీరు కనుక డబ్బులు కనుక తీసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోండి. త్వరలోనే మీకు ఈ యొక్క డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలను మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు. వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. ఇది మనకు ఏపీ ప్రభుత్వం రైతులకు మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కూడా కొంతమంది అప్లై చేసుకుంటున్నారు, కొంతమంది అప్లై చేసుకోవట్లేదు. అలాగే కొంతమంది ఈ సాయాన్ని పొందుతున్నారు, కొంతమంది సాయాన్ని పొందలేకపోతున్నారు. మరి నేను చెప్పే ప్రతి అప్డేట్ కూడా చాలా జెన్యూన్ అండి. ఇన్ఫర్మేషన్ చాలా విలువైంది మీకు. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారో అప్పుడే మీకు ఈ ప్రభుత్వ సాయం అనేది చాలా ఈజీగా అందడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వ సాయాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి
అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.